ఇండియా ఫాక్స్ ఈజ్ ఫైర్, నేనే మధ్యవర్తిత్వం వహించా, యుద్ధం ఆపేశాని ప్రకటించారు అమెరికా ట్రంప్ మామూలోడు కాదు, కొంచెం కూడా ఓపిక ఉండదు. కాసేపు వదిలితే పాకిస్తాన్ను ఊడ్చేస్తారని ట్రంప్ కూడా తెలుసు. అందుకే పెద్ద మామ పాత్ర పోషించాడు. ట్రంప్ చెప్పాక ఒక్క డ్రోన్ ఎగిరినా, ఒక్క బాంబు బ్లాస్ట్ అయినా మామూలుగా ఉండదు, అణుబాంబులు కురుస్తాయి. పెద్దమామ చెప్పాక ఎంత లోపల ఉక్రోషాలు ద్వేషాలు ఉన్నా అణచి మడిచిపెట్టుకోవాల్సింది. పాకు 3 రోజులకే విలవిలలాడిపోయింది. సందట్లే సడేమియా బెలుచిచన్లు బాగుపడ్డారు. వారి రాజ్యాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. పాకుల ముందు పాకీల మాదిరిగా బతికిన వీళ్లకు స్వేచ్ఛ లభించింది. పాకు సైన్యం ఇండియా వైపు ఎక్కుపెడితే బెలిచి ప్రైవేటు సైన్యం పాకు సైన్యాన్ని తరిమికొట్టింది. రేపో మాపో ప్రపంచ పటంలోకి కొత్త దేశం వచ్చి చేరడం ఖాయం. దాని పేరు బెలుచిస్తాన్. టర్కీని నమ్మకూడదని సింధూర్ ద్వారా తెలిసి వచ్చింది. ఈ యుద్ధంలో అది పాకిస్తాన్ వైపు నిలిచింది, డ్రోన్ల సాయం చేసింది. కానీ భారత సైన్యం సెకండ్లలో తిప్పికొట్టింది, తుత్తు నియమాలను చేసింది. పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని ఒక సాకుగా చూపించి ఆర్థికంగా అడుక్కునే ప్రయత్నం చేసింది. ఈ యుద్ధాన్ని అడ్డు పెట్టుకొని అప్పుడే ఖజానా నింపుకుంది. ఇక్కడ మన దగ్గర కూడా ఈ యుద్ధం పేరు చెప్పుకొని వ్యాపారస్తులు కొందరు దోపిడీ చేసేశారు. యుద్ధం పెద్దదవుతుంది, అన్ని సిద్ధం చేసుకోండి అంటూ కొందరు మేధావులు ఇచ్చిన పిలుపునకు చాలా మంది ముందస్తు సరుకులు కొనుక్కునే ప్రయత్నం చేశారు. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని సందట్లో సడేమియా వ్యాపారులు రేట్లు పెంచుకున్నారు. మొత్తానికి యుద్ధం ఆగడం కొందరికి మింగుడు పడడం లేదు. మన వాళ్ళు ఎంతమంది చచ్చినా పర్వాలేదు, పాకిస్తాన్ నేలమట్టం కావాలని తెగ శత్రుత్వం చూపించారు. ఇక్కడ ఇండియన్ ముస్లింలపై కూడా ద్వేషం పెంచుకున్నారు. కానీ ఈ యుద్ధంలో ఆర్మీ వింగుకు నాయకత్వం వహించింది ఒక ముస్లిం మహిళ సోఫియా అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. మొత్తానికి ఈ యుద్ధం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన 26 మంది మహిళల సింధూరం చెరిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టేసి ప్రతీకారం తీర్చుకున్నాం. 14 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేశాం. ఇంకా అనేక చోట్ల పాక్ వ్యవస్థలను దెబ్బకొట్టాం. 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం. ఇండియా దెబ్బ చూపించాం. ట్రంప్ మాటకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ట్రంప్ చేతిలో ఎలాన్ మస్క్ ఉన్నాడు. వారిద్దరు తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని ఏమైనా చేయగలరు. అసలు ఇద్దరు పెద్ద మెంటల్స్. చైనా లాంటి వాళ్ళు చెలరేగిపోయినా కరోనా లాంటివి వదలవేమో గానీ ఇంకేం చేయలేరు. చూసంగా పాకు వదలనని తుస్సుమన్నాయి. ఇక చైనా దగ్గర కొన్నవే పాకులకు వాటిని వాడడం రాలేదని ఎదురుబాణం విరిపించింది చైనా. ఏది ఏమైనైతే మనం ప్రతీకారం తీర్చుకున్నాం. పాకు తోక ముడిచేలా చేశాం. పనిలో పనిగా బీహార్ ఎలక్షన్స్ కూడా వన్ సైడ్ చేసేసాం. అంతే, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మోదీకి జై కొడదాం, ట్రంప్కు థ్యాంక్స్ చెప్దాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి భార్గవ్. రైట్, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పాక్ మీద పూర్తి స్థాయిలో భారత్ అయితే విరుచుకుపడ్డది. దానికి సంబంధించి ఇప్పటికే 14 తీవ్రవాద స్థావరాల్లో, కేవలం తీవ్రవాద స్థావరాల్లో మాత్రమే భారత్ అయితే మాత్రం పూర్తిగా దాడి చేసింది. అంతేకాకుండా ఏదైతే పాక్ తిరుగు కాల్పులు ఏదైతే చేసిందో ఆ కాల్పులన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా
విజయవంతంగా ధ్వంసం చేసిన పరిస్థితి, అన్నిటిని కూడా అడ్డుకొని పూర్తిగా అన్నిటిని ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పాక్ భారత్కి చాలా వరకు కూడా పాక్ కి అటు చైనా అయితే అంతర్గతంగా అలాగే బహిరంగంగా కూడా చాలా వరకు కూడా సపోర్ట్ చేసింది. అంతేకాకుండా తన వరకు తన దగ్గర ఉన్న ఆయుధాలు కూడా చాలా వరకు సప్లై చేసినప్పటికీ కూడా అన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. అయితే భారత్ కి అయితే అన్ని రకాలుగా అనుకూలంగా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మిగతా అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేశాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే పాక్ కాల్పులన్నింటినీ కూడా తిప్పికొట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పాక్ అయితే భారత్ కాళ్ళ దగ్గరకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తుంది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి అగ్రస్థానం అమెరికా అయితే పూర్తిగా స్పందించింది. ట్రంప్ అయితే ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య కొంతవరకు కూడా నేనే ఒప్పందాలు ప్రయత్నించి ఖచ్చితంగా కాల్పు విరమణ అనేది ఉండాలి, ఖచ్చితంగా యుద్ధం ఆగాలంటూ కొంతవరకు సమయం ఇరు దేశాల మధ్య వరకు కొంతవరకు మధ్యత్వం చేశారని కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా దీనిపై ఇదంతా మనం చూసుకున్నట్టయితే ఏదైతే భారత్ మొదటి నుంచి కూడా ఇప్పటి నుంచే కాదు అనాది కాలం నుంచి కూడా ఎప్పుడు కూడా పాక్ చేస్తున్న దుశ్చర్యలన్నింటినీ కూడా చాలా సమన్వయంగా సహనంతో ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది. సహనంగా చూస్తున్నప్పటికీ కూడా అయితే ఎప్పుడైతే భారతీయుల్ని నేరుగా టార్గెట్ చేశారో, ఎప్పుడైతే ఇక్కడ సివిలియన్స్ ఎప్పుడైతే టార్గెట్ చేశారో చాలా వరకు ఆగ్రహం పొందింది. ఇక్కడున్న మన మహిళా కమాండర్ తోనే పూర్తిగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక దాన్ని మొదలుపెట్టి మొట్టమొదటిగా ఇద్దరు మహిళలతోనే పూర్తిగా ఈ ఆపరేషన్ చాలా వరకు సక్సెస్ఫుల్ గా మొదట 9 స్థానాల్లో ఇప్పుడు పూర్తిగా 14 స్థానాలు తీవ్రవాద స్థానాలు మాత్రమే దాడి చేసింది. అయితే వారు మాత్రం మన సివిలియన్స్ ని మన టెంపుల్స్ ని మాత్రమే టార్గెట్ చేసిన పరిస్థితి కనబడి అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే పాక్ అయితే పూర్తిగా సన్నగిలిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే ట్రంప్ ప్రకటన తర్వాత పాక్ మరోవైపు అక్కడున్న స్థానికులు కావచ్చు, అయితే ముఖ్యంగా అక్కడున్న ప్రముఖ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో షహీద్ అఫ్రిది కూడా ప్రశ్న కొద్ది గంటల క్రితమే అక్కడ భారత్ పైన పాక్ గెలిచేసింది అంటూ కొంతవరకు నక్కపోతు గాంభీర్యత అలాగైతే మేకపోతు గాంభీర్యత చూపిస్తూ మళ్ళీ తన బుద్ధిని చూపించుకుంటూ కొన్ని ర్యాలీలు కూడా చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కావచ్చు అటు ఇలాంటి చర్యలకు కావచ్చు లేదా వారు చేసే దుశ్చర్యలు కావచ్చు ఎవరు కూడా హర్షించిన పరిస్థితి. అయితే ముఖ్యంగా భారత్ ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు చేయదు, పూర్తిగా ఖచ్చితంగా ఇంత న్యాయబద్ధంగా వెళ్తుంది, మానవతా దృక్పథంతో అన్ని ఆలోచిస్తుంది. కాబట్టి ఇంతవరకు పాక్ మిగిలిందనమాట కొంతవరకు అందరూ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరికొద్ది గంటల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టే ఇంకొక కాసేపట్లోనే ప్రధానమంత్రి మోడీ దీనిపైన స్పందిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలపైన జరగబోయే దానిపైన పూర్తి స్థాయిలో దీనిపైన ప్రెస్ మీట్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి యావత్ భారతమే ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. అయితే ఏదైతే ఈ దుశ్చర్యలకి ఇప్పటితో పులి స్టాప్ పడుతుందా, మళ్ళీ కొనసాగుతుందా, లేకపోతే ఆపితే ఎటువంటి నిబంధనలతో ఆగుతుంది, అటు పాక్ వెళ్లాల్సిన నీరు కావచ్చు లేకపోతే ఆర్థిక పరమైన మనం పెట్టిన ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ ఎత్తివేస్తుందా లేదా పూర్తిగా ఖచ్చితంగా పాక్ పైన అన్ని రకాల చర్యలు తీసుకుంటుందా లేదని కూడా కొంతవరకు ఉత్కంఠ అయితే అవుతుంది. మరోవైపు చూసుకుంటే బలూచిస్తాన్ ఏదైతే ఉందో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే మాత్రం కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పాక్ ఎప్పుడు కూడా దుశ్చర్యలు చేస్తున్నప్పటికీ అక్కడ వారి సొంత గడ్డలో ఉన్న బలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ ఆర్మీ ఎప్పుడు కూడా వారికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే వారు చేస్తున్న మతపరమైన మతం పేరుతో చేస్తున్న దృశ్యాలన్నింటినీ కూడా ఎప్పుడు కూడా బలూచిస్తాన్ ఆర్మీ కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాలు కూడా ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం బలూచిస్తాన్ ఆర్మీకి అయితే మాత్రం పూర్తిగా బలం చేకూరింది. ఖచ్చితంగా పాక్ పైన చాలా వరకు తిరగబడింది, చాలా మందిని కూడా హతమార్చి అక్కడ ఉన్న పాక్ ఆర్మీ సైనికులు కూడా చాలా మందిని కూడా హతమార్చిన పరిస్థితి కనబడి అయితే మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీకి కూడా చాలా వరకు ఫ్రీడమ్ వస్తుందని కూడా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా బలూచిస్తాన్ అంటూ ఒక కొత్త దేశం కూడా ప్రపంచ పటంలో మళ్ళీ వస్తుందని కూడా చెప్పడానికి కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా భారత్ ధాటికి పాక్ తట్టుకోలేక భారత్ కాలబేరానికి వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి దృశ్యాలకు మళ్ళీ పాల్పడకుండా ఉంటుందని కూడా అందరూ అంటున్న పరిస్థితి. అయితే మరి కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా ప్రధానమంత్రి మోడీ అయితే వివరించనున్నారు. థ్యాంక్ యూ భార్గవ్.